దేశకు సంబంధించి మనం టీడీపీ అధికార ప్రతినిధి ఉట్ల సురేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. ఓకే మరి రాజకీయ విశ్లేషకులు రాజీవరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రాజీవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజీవరెడ్డి గారు, మరి వైసీపీ వడపోతలు చూస్తే ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. మనకు ఆరో లిస్ట్ కూడా వచ్చేసింది. మరి ఇప్పటివరకు చూస్తే 62 మంది ఎమ్మెల్యేలు అలాగే 14 మంది ఎంపీల మార్పు అయితే కనిపిస్తుంది. మరి ఇంకా ఎన్ని లిస్టులు ఉంటాయో, ఇంకెంత వడపోతలు ఉన్నాయి అన్నది కనిపించట్లేదు. మరి ఈ జాబితాలో అప్రతిహతంగా కొనసాగడానికి గల ముఖ్య కారణం ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీ ఏమని భావిస్తోంది? దీనివల్ల ఫైనల్గా ఏం జరగబోతోంది? ఇది ఫైరా మిస్ ఫైరా ఏమంటారండి? నమస్తే అండి అర్చన గారు, అలాగే టీడీపీ నాయకులు సురేంద్ర నాయుడు గారికి, బీజేపీ రాజేష్ గారికి, అండ్ వైసీపీ సత్య గారికి, అండ్ ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనము ఇప్పుడు ఈ రోజు మీరు టాపిక్ చెప్పినట్టు మనము ఆరు విడతల్లో అనుకుంటాను. ఇప్పుడు మొత్తం 6 లిస్టులు వచ్చినట్టున్నాయి. ఆరు లిస్టులు ఆల్మోస్ట్ 62 మెంబర్స్, మళ్ళా 14 ఎంపీస్ ఇచ్చినట్టున్నారు. ఇవి కూడా మనం లిస్టు రిలీజ్ చేసిన లిస్టులను చూసినప్పుడు మామూలు క్యాస్ట్ ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ అని పలానా చెప్పుకుంటూ వచ్చాము. కానీ లిస్టులు అంటే ఎలక్షన్ మామూలుగా ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. అది మామూలుగా రియల్ గా మనం మాట్లాడితే అంటే ఒక పార్టీ తన స్టాండ్ ఎట్లయితే తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఒక వర్షన్ ఆఫ్ ది వ్యూహం పనొచ్చు. అంటే ప్రతివ్యూహాలు ఉంటాయి రాజకీయాల్లో. ఈ ప్రతివ్యూహాల్లో భాగంగా వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే సోషల్ ఇంజనీరింగ్ అంటూ కొంత మారుస్తూ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా ఇటు, అంటే ఒక 4-5 వాళ్ళు ఫస్ట్ నుంచి చేసింది ఏంటంటే ఒక 4 వర్షన్స్ తీసుకున్నారని నేను వింటున్నాను. 4 ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక సర్వే పీకే సర్వే అంటే ఐపాక్ సర్వే అని, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక సర్వే చేశారని, తర్వాత వచ్చి అట్లా డిఫరెంట్ ఇష్యూస్ జనాల్లో ఉన్న శాంప్లింగ్ తీసుకొని, అంటే మామూలు ఇబ్బంది పడుతున్నారని, కొందరు కార్యకర్తలు ఎక్కువ నెగిటివిటీ ఉన్న వాళ్ళని తీసేయటం, కంప్లీట్ గా తీసేయటం, మోడరేట్ గా ఉన్న వాళ్ళ కొందరు ఏం చేయటం అంటే ఎంపీల నుంచి ఎమ్మెల్యేలుగా మార్చడం, అవన్నీ కూడా వాళ్ళ భాగమే. ఎందుకనంటే మనం వైసీపీని కాదండి, ఏ పార్టీని ఏమనుకుంటుందనంటే వాళ్ళ గెలుపు వ్యూహంలో ఒక భాగంగానే తీసుకోవాలి. కానీ అంటే మామూలు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఈ పార్టీని ఆ పార్టీని విమర్శించడం, ఆ పార్టీని ఈ పార్టీని విమర్శించడం, అవన్నీ కామనే. కానీ కొన్ని ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు విడిపోతున్నారు, వాళ్ళు ఇంకా ఒక కామన్ ఎజెండా రాలేదని వీళ్ళు కూడా అంటారు. అది కూడా వాళ్ళ పార్టీ అంతర్గత అంశం. సో మన కామన్ మెన్ గా చూసేటప్పుడు ఏమవుతుందంటే ఎవరి అంశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రతివ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ 6 దఫాల్లో వీళ్ళు ప్రకటించిన వాటిలోనే మళ్ళా చేంజెస్ రావటం. మనం గుడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సత్యవేడు 3 ముక్కలాటగా 3 రోజులు తిరగటం కానీ, కొన్ని దగ్గర అంటే ఏమైపోతుందనంటే ఇప్పుడు అంటే ఒక క్యాండిడేట్ ప్రకటించేసి తర్వాత మళ్ళీ వాళ్ళు లేదు అని మార్చడం కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయనంటే ఇప్పుడు జిల్లా మారిన వాళ్ళు కొందరు నాయకులు ఉన్నారు, అంటే వాళ్ళు సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను మీకు మొన్న ఒక అనాలిసిస్ లో కూడా చెప్పాను. నేను ఒక నియోజకవర్గంలో ఒకరికి ఫోన్ చేస్తే వాళ్ళు వేరే నియోజకవర్గంలో ఉన్నారు. ఏమనంటే మా నాయకుడికి ఇక్కడ సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళా రాజు అని చెప్పారు. వలసపోతారని కాదు మేడం, ఇప్పుడు మన గ్రూప్ మన దాంట్లోనే ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన నమ్ముకొని ఒక 2-3 క్యాడర్ ఉంటారు కదా, మెయిన్ బలంగా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక ప్లేస్ కి మీకు సీట్ ఇచ్చినప్పుడు ఆయనతో పాటు పోతారు కదా. సో ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ రాజీవ్ గారు జస్ట్ హోల్డ్ ఏ మినిట్ నాయకులు వీళ్ళు ఉంటారు రాజీవ్ గారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రాజేష్ గారు. ఎగ్జాంపుల్ చెప్తాను. లేకపోయినా ముఖ్యులు ఉంటారు. వీళ్ళంతా ఏముంటారంటే వీళ్ళంతా ఏమవుతారంటే ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి జనాలకి అల్టిమేట్ ఫైనల్ గా ఉన్న వాళ్ళకి ఏమవుతారు, వారధిగా ఉంటారు. వీళ్ళు మీకు ఓట్లు వేయగలగాలన్నా కానీ వీళ్ళే కీ రోల్ ప్లే చేస్తారు. ఇలాంటి నాయకులు ఆ పక్క వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు ఆ నాయకుడితో తిరుగుతూ ఉన్నారు, కొత్త నాయకుడితో పొసగాలి. ఉన్న టైం ఎంత, షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 1.5 మంత్. మనం ఏమనుకుంటున్నాం, రాజీవరెడ్డి గారు ఒక విషయం అండి, మరి మీరు కానీ లేకపోతే విపక్షాలు కానీ వీటి మీద ఎలా రాద్ధాంతం చేస్తున్నారు, కానీ మాకు లేని బాధ మీకు ఎందుకు? మేము ఎలా మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తారు, మీరు ఎందుకు దాని గురించి మాట్లాడతారు? ఇంటర్నల్ సమస్య. అదే ఇంటర్నల్ చెప్తున్నా మేడం. మనం దాన్ని ప్రశ్నించాలని నేను ఫస్టే చెప్పాను. పార్టీలు ఒకదాని మీద ఒకరు వేసుకోవచ్చు, కానీ మనం న్యూట్రల్ గా ఉండే వాళ్ళం మనం ఆ విధంగా చెప్పకూడదని ఫస్టే చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అది. టికెట్లు ప్రకటించుకోవడం, ఓడిపోవాలని ఎవరు అనుకుంటారు మేడం? నేను ఫస్టే చెప్తున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీని ఓడిపోవాలని ఎందుకు అనుకుంటారు? ఇందాక ఆయన అన్నట్టు కూడా
ఓడిపోయే క్యాండిడేట్ ప్రకటిస్తే ఆపోజిషన్ మంచిదే కదా, అట్లా చేంజ్ చేసేసిన. కానీ నేను చెప్తున్నా ఈ సెటిల్ అవ్వడానికి వీటికి టైం పడుతుంది. ఈ క్యాండిడేట్లు మనం ఒకదానికి మార్చినప్పుడు అక్కడ సెట్ అయ్యేదానికి. అంతేకాకుండా ఇంకోటి కూడా ఏంటంటే ఇందుకు మార్చడానికి కారణాల్లో మనం బాగా మామూలుగా మనం వెతికినప్పుడు ఏమైపోతుందంటే లాస్ట్ టైం కి ఈ టైంకి ఎలక్షన్ ఇంత లాస్ట్ టైం ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండింది మేడం. కారణాలు చాలా కావచ్చు. ఈసారి ఆ విధంగా లేదు. ఎందుకనంటే రెండు ప్రధాన పార్టీలు అంటే అపోజిషన్ లో ఉన్న పార్టీలు, రెండు అపోజిషన్ పార్టీలు ఒకటి అయ్యాయి. సో ఖచ్చితంగా ఓటు బ్యాంక్ వాళ్ళు కూడా ప్రామినెంట్ గా 6 to 7% పెంచుకున్నారు లాస్ట్ టైం లో వచ్చున్నాయి వాళ్ళకి. సో వీళ్ళకి కూడా ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఉంది, 40% దాకా స్టేక్ అయి ఉంది. సో రెండు పార్టీలు కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా ఓటు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం మేడం, ఓటింగ్ పర్సెంట్ కాదు కావాల్సింది రాజకీయాల్లో, ఓటింగ్ పర్సెంట్ కాదు కావాల్సింది, మనకి లాస్ట్ కి వచ్చేసరికి ఫిగర్ కావాలి, నెంబర్ గేమ్ ఇది. ఇప్పుడు ఒక దగ్గర 50,000తో 10 స్థానాల్లో గెలిచి 5,000తో 20 స్థానాలు ఓడిపోతే ఎవరు ఎక్కువ వచ్చి ఓటు పర్సెంటేజా అడగ ప్రామాణికం ఎమ్మెల్యే సీట్ల ప్రామాణికం, ఎమ్మెల్యే సీట్లు ప్రామాణికం. ఎందుకంటే మీరు చూసుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ కి మొన్న తెలంగాణలో కాదండి ఓటింగ్ శాతం ఎంత ఉంటే ఎవరికి కావాలండి, కావాల్సింది ఎమ్మెల్యే సీట్ కదా, మరి అధికారంలోకి రావాలంటే సీట్లు కానీ ఓటింగ్ పర్సెంటేజ్ కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని ఏం చేస్తున్నారు అంటే సోషల్ రీజనింగ్ చేస్తున్నారు మేడం. మనం ఈ ఆర్ లిస్టులు కానీ గమనించినప్పుడు మీరు బాగా గమనించుకోండి, ఆర్ లిస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే సోషల్ రీజనింగ్ చేస్తున్నారు. ఇక్కడ బలమైన చెప్పనివ్వండి కంప్లీట్ బలమైన ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇంకో క్యాస్ట్ నుంచి ఒకరిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి వాళ్ళ ప్రాధాన్యాలు చూడండి, శెట్టి బల్జ వర్గాన్ని బీసీలను తీసుకొచ్చారు. ఎక్కడ అయితే కాపు సామాజిక వర్గం బలంగా ఉందనుకుంటున్నాము ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, ఆ విధంగా తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే గెలవడానికి వ్యూహాలు పడుతున్నారు. దాన్ని మనం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు గెలవాలనుకుంటారు కదా. అప్పుడు మనం ఒక విన్ లో ఒక రేస్ లో పాల్గొంటాం. అట్ ది సేమ్ టైం ఇన్ని మార్చిన దాని వల్ల కూడా జనాల్లో పాజిటివ్ ఉంటుందా అంటే నెగిటివ్ థాట్స్ కూడా వస్తాయి మేడం. మామూలు జనరల్ ఎందుకనంటే ఇప్పుడు చూడండి, నెల్లూరు సీటు ప్రకటించారు. నెల్లూరు టౌన్, నెల్లూరు పట్టణం సీటు, జీడి నెల్లూరు కదా మేడం, నెల్లూరు డిస్టిక్, గంగాధర నెల్లూరు ఒకటి ఉంది, గంగాధర నెల్లూరు ప్రకటించేశారు. నెల్లూరు టౌన్ కదండి, నెల్లూరు టౌన్ చేయలేదు మేడం. నెల్లూరు టౌన్ నిన్న ఫస్ట్ టైం 6th దాంట్లోనే వచ్చింది, ప్రకటించారు. కానీ పొద్దున్న నుంచి జరుగుతుంది ఒక న్యూస్ లో, ఇంకా అది నిజమో కాదో తెలియదు కానీ ఆయన ఎంపీగా పోటీ చేస్తా అన్న అతను కొంచెం అలగబోన్నట్టు, అందుబాటులో లేనట్టు అనే టాకులు నడుస్తూ ఉన్నాయి. అలాంటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వైసీపీ ఎక్కడ స్ట్రాంగ్ అని అంటే ఏపీ మొత్తం మీద వైసీపీ స్ట్రాంగెస్ట్ డిస్ట్రిక్ట్ అంటే నేను కడప కూడా అని చెప్పను. నెల్లూరు ఫస్ట్, నెల్లూరు, కడప, కర్నూలు వాళ్ళు ప్రామినెంట్ ఏమీ లేవు అనుకున్న దగ్గర కూడా వాళ్ళు ప్రామినెంట్ గా 70 to 80% ఆఫ్ సీట్లు ఏమీ లేదనుకున్న దగ్గర కూడా గెలిచేస్తా ఉన్న బలమైన నియోజకవర్గాలు. అలాంటి బలమైన నియోజకవర్గాల దగ్గర కూడా ఈ విధంగా ఫిక్స్డ్ గా సీట్లు మార్చుకుంటున్నప్పుడు మీకు ఆ నెగిటివిటీ రాకూడదు. సీటు మార్చినప్పుడు ఇప్పుడు ఇన్ని దగ్గర నెగిటివిటీ వస్తే వీళ్ళు సాల్వ్ చేయడానికి కూడా టైమింగ్ ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది టైమ్స్ మార్చడం వల్ల తప్పకుండా నెగటివిటీ వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పింది ఒకసారి మనం సూర్యనారాయణ గారితో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఓకే రైట్ అండి రాజారెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మళ్ళీ సురేంద్రనాయుడు గారితో మాట్లాడదాం. సురేంద్రనాయుడు గారు నమస్తే అండి.